ప్రెస్ వర్గానికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు, కృతజ్ఞతలు. మామూలుగా ఈ సన్మానాలు జరిగేటప్పుడు మిగతా వారు మాట్లాడతారు కానీ మేము ఎక్కువగా మాట్లాడకూడదు. అయితే సమాధానం పేరుతో ఏదో మాట్లాడాలి కదా. నా జీవితం చాలా అదృష్టమైంది. ఎంతో విజయవంతం నడుస్తూ వచ్చాను. దేవుడు ఉంటే ఉండుగాక. పవిత్రమైన హృదయాలపైన నమ్మకం నాకు ఉంది. అది దేవుడు కానివ్వండి, మరొకరు కానివ్వండి. ఎవరికైతే పవిత్రమైన హృదయం ఉంటుందో వారందరూ దేవుళ్ళే అని నా అభిప్రాయం. పవిత్రమైన హృదయంతో అందరికీ ఒక్కొక్క దేవుడే ఉంటాడు, కానీ మీ అందరు దేవుడు నాకు ఉన్నందుకు నాకు ఎంతో ఆనందం. ఈ 75 సంవత్సరాల జీవితం అని ఈ కమిటీ ఆఫ్ ఫోర్స్ అండ్ సుబ్రహ్మణ్యం గారు దీనికి ఒక టైటిల్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇలా పడేవారు. అలా కాకుండా ఈ రోజున మీతో మాట్లాడే సందర్భం నాకు వచ్చిందంటే మా అమ్మకు వచ్చిన ఆలోచన నా అదృష్టానికి మూలకారణం. ఇతన్ని కనుక ఎవరైనా దోవలో సక్సెస్ఫుల్ అవుతుందిలే, అదృష్టం దేవుడే దీన్ని రక్షిస్తాడు అంటే మనం యాక్ట్ చేయవలసిన అవసరమే లేదు. మరి యాక్ట్ చేయడానికి కృషి చేయాలి. ఇంకా పెద్ద అదృష్టం ఏంటంటే నాకు వివిధ మనస్తత్వాలు గల పాత్రలు ఇచ్చి ఈ మదర్ ఇండస్ట్రీ అనేక రకాల నా శక్తికి మించిన పాత్రలు నాకు ఇచ్చి నాతో నటింపజేసి నేను పెద్ద అందంగా లేకపోయినా అందంగా తీర్చిదిద్ది, నాకు నటన చేత కాకపోయినా కష్టమైన పాత్రలు ఇచ్చి దాన్ని నటించేది చేసి దర్శకులు, నిర్మాతలు, రచయితలు, ఫోటోగ్రాఫర్స్ అండ్ ఆర్ట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా నన్ను తీర్చిదిద్దారు. అటువంటి ఇండస్ట్రీలో ఈ రోజున 70 ఈర్ష్యపడ్డారు అంటే మనల్ని మెచ్చుకున్నట్టు. ఈర్ష్యపడ్డారు అంటే మనల్ని మెచ్చుకున్నట్టు. భాషిస్తూ అక్కినేని నాగేశ్వరరావు అన్నమాట. రామారావు గారు నాకంటే అన్నపూర్ణ గారు పొగిడారంటే ఒక బిడ్డని పొగిడినట్లు. నాగార్జున్ని ఆ అమ్మ నాన్న బాగా చేసేవారంటే నీ తండ్రిని మించారు కాదు. కాబట్టి అరకంగా మోహన్ బాబు గారు అందుకని పవిత్రమైన ఆత్మ అని దీనికి దేవుడని ఎక్కడ రాసిపెట్టలేదు. అటువంటి పవిత్రమైన ఆత్మ అనేక మందికి ఉండబట్టి నన్ను ఆశీర్వదించబట్టి నేను ఇంతకాలం ఇలా ఆరోగ్యంగా కూడా ఉన్నాను. అంత బాగుంది, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే దీన్ని పద్మవిభూషణ్ వచ్చిన పరిస్థితుల్లో కానీ మరొక పరిస్థితుల్లో కానీ ఏదైనా నాగేశ్వరరావుకి సన్మానం చేయాలని కొంతమంది ప్రయత్నించారు. కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని అధిగమించారు. కమిటీ ఆఫ్ ఫోర్స్ కింద ఫామ్ అయ్యి ఒక ఇండస్ట్రీ అంతా అందులో ముఖ్యులందరూ చేరి ఈ సుబ్రహ్మణ్యం గారితో చేయి కలిపి సుబ్రహ్మణ్యం గారి పుణ్యమానుకుని గారిని చేసుకుంటూ వచ్చారు. సుబ్రహ్మణ్యం గారు నేను ఇందాక ఆయన చెప్పినట్టు దాదాపు 46-47 సంవత్సరాల నుంచి వచ్చాం. నేను నాగార్జున సాగర్లో డాక్టర్ చక్రవర్తి షూటింగ్కి వెళ్ళినప్పుడు నాతో పరిచయంలోకి వచ్చారు. ఆయన పెళ్లి కాలేదు. తర్వాత పద్మవిభూషణ్ కానీ భారతరత్న కానీ ఎప్పుడు వస్తాయో ఎందుకు వస్తాయో ఎవరికి తెలియదు. వచ్చినప్పుడల్లా సంతోషించడమే కానీ అది రావాలి దాన్ని ప్రయత్నించాలి అనుకునేది మూర్ఖత్వం అనుకునే వాళ్ళలో నేను ఉంటాను. నాకు నిజంగా చాలా వచ్చాను. వచ్చినప్పుడల్లా ఆ సంతోషంతో నా లాంటివిటీ పెరుగుతోందని నా విశ్వాసం. ఓ సంతోషం చాలా ముఖ్యమైనది. నా జీవితంలో సంతోషించకుండా ఉండవలసిన సన్నివేశాలు చాలా ఎక్కువ. 1, 2 ఆనాటి ఈనాటి తారులందరూ కూడా 3 తరాలు